ఇక్కడ కూడా చూడండి సార్. ఇట్లాంటి క్వశ్చన్ మీకు కనబడితే చాలు, సార్ చెప్పిన మెథడ్ మీకు గుర్తుకు రావాలి. ఏమన్నాను నేను? క్వశ్చన్లో గనక వేరియబుల్స్ ఉంటే, క్వశ్చన్లో కనుక వేరియబుల్స్ ఉంటే, ఆన్సర్లో గనక వాల్యూస్ ఉంటే, క్వశ్చన్లో వేరియబుల్స్ ఆన్సర్లో వాల్యూస్ కనుక ఉంటే మీరు ఏ మెథడ్ యూస్ చేయాలి? సబ్స్టిట్యూషన్ యూస్ చేయాలి. సబ్స్టిట్యూషన్ యూస్ చేయాలి. సబ్స్టిట్యూషన్ యూస్ చేయాలి. ఎక్స్ ప్లస్ 2a, ఎక్స్ ప్లస్ 3a, ఎక్స్ ప్లస్ 5a, ఎక్స్ ప్లస్ 7a, రైట్? ఇది గనక ప్లస్ 1296 ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. మెథడ్ 1. మెథడ్ 1 ఏంటి? 1 2, ఇది మీకు తెలిసిన పద్ధతి. 1 2 3 4, ఈ 4 గనక అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే, దాని తేడా d ఉంటే d⁴ ఎప్పుడూ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. d⁴ ఎప్పుడూ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. అదే లాజిక్ యూస్ చేస్తే డిఫరెన్స్ ఎంత ఉంది సార్? a 3a 5a 7a, ఈ రెండిటి మధ్య 2a, ఈ రెండిటి మధ్య 2a. సో 2a పవర్ 4, మీరు 2a పవర్ 4 ఈక్వలెంట్ టు 1296, అంటే 16a పవర్ 4 ఈక్వలెంట్ టు 1296. a పవర్ 4 ఈజ్ 81. ఏ వాల్యూ ఎంత? 3. ఏ వాల్యూ ఎంత? 3. ఏ వాల్యూ క్వశ్చన్లో ఎంత ఉన్నానన్నాడు? 3. సో ఇది ట్రెడిషనల్ మెథడ్. ఇది ట్రెడిషనల్ మెథడ్. నౌ ఇక్కడ చూడండి సార్, ఇది ట్రెడిషనల్ మెథడ్. 1 3 5 9 7. సపోజ్గా 3 తీసుకుంటే ఎక్స్ వాల్యూ 1 తీసుకుందాం. 1 + 3 4, 1 + 6 7, 4 7, రైట్? 1 + 15 ఏమవుతుంది? 1 + 3 4. ఇక్కడేమో 1 + 3 × 3 9, 9 + 1 10. ఆర్ యు ఆల్ విత్ మీ సార్? ఇదేమో 10. 1 + 15 ఇదెంత అయింది? 16. 1 + 7a, 7 × 3 21, 22. 4 10 16 22 ప్లస్ 1296 ప్లస్ 1296 ప్లస్ 1296. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రైట్, 4 10 16 22 ప్లస్ 1296. రెండో ఆప్షన్ అబ్జర్వ్ చేయండి. రెండో ఆప్షన్ ఏముంది? ఎక్స్ వాల్యూ 4, ఎక్స్ వాల్యూ 4, ఎక్స్ వాల్యూ 1 పెట్టుకుందాం, ఏ వాల్యూ 4. రెండో ఆప్షన్ ఎందుకు కాదో చెప్తున్నాను. 1 పెట్టుకుంటే 1 + 4 ఏమైంది? 5. 1 + 4 5. 1 + 12 ఎంత అయింది? 13. 1 + 20 ఎంత అయింది? 21. 1 + 28 ఎంత అయింది? 29. 29 ప్లస్ 1296 ప్లస్ 1296. ఇక్కడ చూద్దాం సార్, ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత ఉంది? ఇక్కడ యూనిట్ డిజిట్ 6 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 5. ఇదేమో ఆడ్ నంబర్, ఇదేమో ఆడ్ నంబర్, ఇదేమో ఆడ్ నంబర్. 5 1s are 5. 5 × 7 5. ఇదేమో 5. 9 6 + 5 ఎంత? 11. యూనిట్ డిజిట్ ఎంత వచ్చింది? 1. పర్ఫెక్ట్ స్క్వేర్లో చాలా ఇంపార్టెంట్ లాజిక్ సార్, ఇది చాలా ఇంపార్టెంట్ లాజిక్. ఇది దీన్ని మీరు బాక్స్లో పెట్టుకోండి సార్. ఒక నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ కనుక అవుతే, ఒక నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ కనుక అవుతే యూనిట్ డిజిట్ 6 ఉన్నప్పుడు మాత్రమే టెన్స్ ప్లేస్ ఆడ్ అవుతుంది. మిగతా అన్ని చోట ఈవెనే అవుతుంది. ఈ కాన్సెప్ట్ మీరు తెలుసుకోవాలి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ పర్ఫెక్ట్ స్క్వేర్లో యూనిట్ డిజిట్ 6 ఉన్న చోట మాత్రమే టెన్స్ ప్లేస్ ఆడ్ అవుతుంది. 4 స్క్వేర్ 16, 6 స్క్వేర్ 36, 14 స్క్వేర్ 196, 16 స్క్వేర్ 256, 24 స్క్వేర్ 5. మిగతా అన్ని చోట ఈవెనే ఉంటుంది. ఇక్కడ మనకి ఎంత వచ్చింది? చాలా జాగ్రత్తగా చూడాలి సార్. 5 × ఆడ్ 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 అంటే 5 ఆడ్ మల్టిపుల్ ఎప్పుడు కూడా 5. 5 + 6 1. ఇక్కడ ఆడ్ 1 వచ్చింది. టెన్స్ ప్లేస్ చూసుకోండి సార్.
ఓన్లీ యూనిట్ డిజిట్ ఆర్ ఉన్నప్పుడు మాత్రమే టెన్స్ ప్లేస్ ఆడ్ అవుతుంది, మిగతా అంత చోటు ఈవెన్. ఒకసారి చెక్ చేసుకోండి, మీకు లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేసుకోండి సార్. ఇదేమో 96, ఇదేమో 5 13s are 65, ఇదేమో 21 29. దీని లాస్ట్ 2 డిజిట్స్ కనుక్కోవడం ఎలానో నేను లాజిక్ క్లాస్లో చెప్పాను. 65 21 into 29, 21 into 29 లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 21 plus 8. 21 square is 441, 21 8 is 168. ఇది into 65 into 65, 65 into ఇది ఎంత వచ్చింది? 9. 65 into 9 85. 85 ఎంతనో చూసుకోండి. పర్ఫెక్ట్ స్క్వేర్ లాజిక్స్ తోటి మనం చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? 147 or 9 ఉండాలి. అదైనా చూసుకోవచ్చు. మీకు ఏ లాజిక్ అయినా మీరు చూసుకున్నా కానీ ఆన్సర్ వస్తుంది సార్. దీనికి డిజిటల్ సమ్ ఎంత? 9. 9 6 ప్లస్ దీనికేమో 9, దీనికేమో పోయింది. ఇదేమో 5, 13 ఏమో 4, 21 ఏమో 3, ఇదేమో 2, ఇదేమో 2. అర్థమైందా సార్? ఒక నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంటే దాని డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? 1 4 7 9 ఉండాలి. అది పర్ఫెక్ట్ స్క్వేర్ కనుక అవుతే 1 4 7 9 ఉండాలి. ఇక్కడేమో 5, 13 ఏమో 4, 21 ఏమో 3, 29 ఏమో 2, 5 4 20, 26 120, 120 డిజిటల్ సమ్ ఎంత? 3. అది పర్ఫెక్ట్ స్క్వేర్ కనుక అవుతే దాని డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? 1 4 7 9 ఉండాలి. నాకు ఎంత వచ్చింది? 3. అలా మనము ఆన్సర్ ఆప్షన్లు కాదు అని చెప్పి మనము ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? లాజిక్ క్లియర్ అయింది కదా సార్? ఇదేమో ట్రెడిషనల్ మెథడ్ పద్ధతి, ఇదేమో ఇక్కడ మీరు డిజిటల్ సమ్ యూస్ చేసుకోవచ్చు. 5 13 21 లాస్ట్ 2 డిజిట్స్ చేయకండి, కొంచెం టైం పడుతుంది. ఇది చూడంగానే నాకు కొంచెం టైం పడుతుంది, అందుకే టక్కున లాజిక్ మార్చాను. 5 13 డిజిటల్ సమ్ ఎంత? 4, 21 డిజిటల్ సమ్ ఎంత? 3, 29 డిజిటల్ సమ్ ఎంత? 2, దీని డిజిటల్ సమ్ ఎట్లయినా 9, 3 2 6, 6 4 24, 24 5 120, 120 డిజిటల్ సమ్ ఎంత? 30. ఆ పాయింట్ రాసుకోండి సార్, అన్నీ ఉపయోగపడతాయి సార్ మనకు. ఒక నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంటే దాని డిజిటల్ సమ్ ఏముండాలి? 1 4 7 6 9 ఉండాలి. ఈ పాయింట్ రాసుకోండి సార్. ఈ పాయింట్ నేను ఎలా అయితే చెప్తున్నానో అలానే మీరు క్వశ్చన్స్లో ఆన్సర్స్ రాసుకోండి, అలా అయితే కోర్సులో రాసుకోండి. రైట్? ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్.